నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఒకటి టీచరు, 2 రంగస్థలం, 3 సినిమాలు. ఈ మూడింటిలో మీరు ఇష్టంగా చేసిన వృత్తి ఏది? నచ్చకపోయినా ఈ డబ్బు కోసం చేయాలి అని అనుకున్న చేసిన వృత్తి ఏది? ఏదీ లేదు. పాఠాలు చెప్పడం, ఉపాధ్యాయ వృత్తి నాకు చాలా ఇష్టం, నాకు ప్రాణం. అలాగే చంపేసేవాడిని అని చెప్పాను కదా, పిల్లల్ని కూడా చాలా భయపెట్టేవాడిని దడ. అయితే క్లాస్ నుంచి బయటికి రాగానే అందరూ నా చుట్టూ చేరేవాళ్ళు. ఎందుకంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ నేనే చేయించేవాడిని, నేనే తీసుకెళ్లేవాడిని. ఓకే. ఒక వ్యాసరచన కానీ, ఒక ఏకపాత్రాభినయాలు కానీ, నాటకాలు కానీ, డ్రాయింగ్లు కానీ, ఇవన్నీ ఎక్కడెక్కడ కాంపిటీషన్స్ ఉన్నాయో తెలుసుకొని పిల్లల్ని, వాటిలో మెలకువలో ఉన్న పిల్లల్ని వాళ్ళని బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయేవాడిని. ప్రైజులు కాదురా ముఖ్యం, ముందు పార్టిసిపేషన్ ముఖ్యం అని కూడా వాళ్ళతో చెప్పేవాడిని, తీసుకెళ్ళేవాడిని. ఇలా వెళ్ళిపోతూ ఉండేవాడిని అనమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఏంటంటే నాకు ముందు ప్రయత్నించాలి మనం. ఆ ప్రయత్నించిన తర్వాత మనకి ఫలితం వస్తుందా రాలేదా అనే తర్వాత సంగతి. ప్రయత్నం ఉండాలి మనలో. అది బిడ్డలకి బాగా నేర్పేవాడిని నేను. వాళ్ళని అలా తీసుకెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ దానిలోకి వస్తాను. రంగస్థలం, ఈ మూడింటిలో విద్యాబోధన, రంగస్థలం, ఇవి. కనుక పాఠాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. పాఠాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. పాఠం చెప్పడం అంటే చాలా గౌరవం. ఏమ్మా, అది ఓకే. కనుక ఇవాళకి నేను మొట్టమొదటిగా చెప్పాను, టీచర్గా అనిపించుకోవడం అనేది నాకు చాలా గర్వకారణం అని. నేను టీచర్ని అని చెప్పుకుంటాను, నేను గర్వంగా చెప్పుకుంటాను. తర్వాత రంగస్థలం అనేది అది నరనరాన జీర్ణించుకుపోయింది. రంగస్థలంలో షైన్ కావడం అనేది, రంగస్థలంలో ప్రాక్టీస్ కావడం అనేది ఇవాళకి నాకు మళ్ళీ నాటకం వేయాలి. ఆ నాటకం వేస్తుంటే ఏంటంటే, ఎదురుగా ఒక 500 మందో, 1000 మందో, 2000 మందో, 3000 మందో ప్రేక్షకులు ఉంటే ఆన్ ది స్పాట్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఆ రెస్పాన్స్ అంటే దాంట్లో చప్పట్లు కూడా ఉంటాయి. అదొక మొత్తం అనమాట, అదొక మైకం. ఇది లైవ్. ఇది సినిమాలో చేసామంటే ఒక టేకు తింటాం, 2 టేకులు తింటాం, 3 టేకులు తింటాం, 4 టేకులు తింటాం, పర్ఫెక్ట్గా వచ్చిందాకా చేస్తాం. చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ పండుంది, ఆ క్యారెక్టర్ పేలుతుంది అని ఎవరైనా ప్రేక్షకులు చెప్పుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓ మాట చూద్దామా, ఆ లైవ్గా చూద్దామా అంటే, థియేటర్లో ఎక్కడో చోట ఒక మూల కూర్చొని ఆ సీన్ రాగానే, ఆ డైలాగ్ రాగానే జనం గొల్లుమని నవ్వితే అదొక చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఒకటి, పాఠాలు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. రెండోది, నటన అంటే కూడా చాలా ఇష్టం. నటించడం అంటే కూడా ఇష్టం. అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది కూడా జీన్స్లోనే మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కేవలం స్పోర్ట్స్మెనే కాదు, ఆయన నటుడు కూడా. ఆయన చదువుకునేటప్పుడు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ యాక్ట్, మనకు అక్కడి నుంచి కూడా వచ్చింది. అయితే రంగస్థలమా సినిమాలా అంటే ఏదైనా నటనే కదా. కనుక రంగస్థలం మీద ఉండే మమకారం, ఇష్టం, అభిమానం, ప్రేమ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే, ఆ రంగస్థలం అనేది నా కన్న తల్లి. ఇన్ని నేర్పింది, ఎన్నో నేర్పింది అనమాట. ఒక యాసతో మాట్లాడడం, ఎలా మాట్లాడాలి, ఎలా హావభావ ప్రదర్శన చెయ్యాలి, ఇవన్నీ నేర్పింది ఆ తల్లి. కనుక ఆ తల్లి అంటే నాకు చాలా మమకారం అనమాట, ఎక్కువ ఇష్టం. అయితే నటన అంటే ఇష్టం బేసిక్గా. రంగస్థలం అయినా సరే, సినిమా అయినా సరే, ఏదైనా సరే. కనుక ఇది కాదు, ఇది నాది కాదు అని నేను ఏ రోజు అనుకోలేదు. అయితే ఇక్కడ ఏదో డబ్బు కోసం చేస్తున్నాను అనే దాంట్లో ఒక చిన్న పాయింట్ వస్తుంది. ఏమిటంటే, సినిమాలు వరుసగా చేస్తూనే ఉంటాం. మధ్యలో ఒక 7-8 సినిమాల తర్వాత ఒక సినిమాలలో క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ అరుదుగా పడుతుంటాయి. మంచి క్యారెక్టర్స్, పాత్రలు కొన్ని నార్మల్గా వెళ్ళిపోతాయి, రొటీన్గా వెళ్ళిపోతుంటాయి. అందుట్లో ఇంకా కొన్ని వీడిని పెట్టుకుంటే కాస్త స్టార్డమ్ ఉంటుంది అని వచ్చి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. కరెక్ట్గా చెప్పాలంటే దాంట్లో ఏం విషయం ఉండదు, విశేషం ఉండదు, ఆ రచనలో పట్టుత్వం ఉండదు. ఎందుకు పెట్టుకున్నారా వీళ్ళు, బానీలే పాపం, ఎప్పుడో పూర్వజన్మలో నాకు రుణపడి ఉంటారు, ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోవడానికి ఈ వేషం ఇచ్చి 2-3 రోజులు రుణం తీర్చుకుంటున్నారు, కాస్త డబ్బిచ్చి వేషం వేయించుకుంటున్నారు కదా అని ఫీల్ అవుతాను. ఎందుకంటే అవి ఇష్టం లేనప్పుడు. అయినా ఇష్టం లేకపోయినా కానీ ఫీల్ అయినంత వరకు ఏదో ఒకటి దాన్ని ఇంప్రవైజ్ చేయడానికే ప్రయత్నిస్తుంటా. కానీ ఎంత ఇంప్రవైజ్ చేసినా ఫలితం లేనివి కొన్ని ఉంటాయి పాత్రలు. అలాంటివి కూడా చేస్తుంటాం. ఎందుకు చేస్తుంటాం అంటే, ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక, నువ్వు చెప్పినట్టుగా కాస్త కూస్తో డబ్బులు కూడా వస్తాయి కదా అని చెప్పేసి నిజం చెప్పాలి అంతే. కానీ 70 ఏళ్ళు
ఇప్పుడు మీకు 70 ఏళ్ళు. 72. కానీ ఈ 72 ఏళ్లలో కూడా మీరు ఇప్పటికీ నాటకాలు అని అనగానే ఇక్కడి నుంచి గుంటూరు కూడా పరిగెడతారు మీరు. రాత్రి వెళ్ళిపోతారు. ఆ పని చేసేంత వరకు మీకు మనశ్శాంతి ఉండదు. ఏంటో ఒక ఉత్సాహం మీలో. ఏంటి సార్ ఈ ఏజ్లో కూడా మీరు అంత దాని మీద అంత మమకారం ఎందుకు అసలు మీకు? మమకారం ఇక అంతే, అది కొస ఊపిరిదాకా ఆ మమకారం ఎక్కడికి పోదు. పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదంటుంటారే, అదేవిధంగా కనుక ఆ మమకారం అనేది పోదు. ఎక్కడికి పోతుంది? మధ్యలో ఎందుకు పోతుంది? పోదు కదా. కనుక అది చిన్ననాటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఏదో ఉడతాభక్తిగా నా చేతనైంది నేను కూడా చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తుంటాను. ఇతరులను కూడా ప్రోత్సహిస్తుంటాను. ఎందుకంటే ఇవాళ మన దేశంలో రంగస్థల నటీనటులు చాలా మంచి నటీనటులు ఉన్నారు, మంచి రచయితలు ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు, మంచి ప్రయోక్తలు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించటం, ఒక చక్కటి బాగా ఒక థియేటర్ హౌస్ఫుల్ అయిపోయి వాళ్ళకు ప్రదర్శన వాళ్ళకి అవకాశం ఇస్తే ఇటు ప్రేక్షకులు సంతోషిస్తారు, అటు కళాకారులు సంతోషిస్తారు. ఈ రెండింటికి మధ్య వారధిగా ఉన్న నేను సంతోషిస్తాను. నాకు చాలా ఆత్మసంతృప్తి అనమాట. చక్కటి నాటకం ఆడించాను, ప్రేక్షకులు చాలా సంతోషించారు, ఎంజాయ్ చేశారు, హ్యాపీ ఆ రోజు. అందుకనే నెల నాటక సభని కూడా ప్రారంభించాను నేను. ఒక 5 ఏళ్ళు అయింది. జేపీస్ నెల నాటక సభ అనేది. సభ అనేది ఎందుకంటే నాకు కొంచెం తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ సభ అనేది పెట్టుకున్నాను. తమిళనాడులో ఏమిటంటే దాదాపుగా ఒక 100 సభలు ఉన్నాయి. సిటీలోనే కాకుండా మిగతా ఏరియాస్ అంతా, రాష్ట్రం అంతటా కలిపి. అక్కడ ఏం చేస్తారంటే ఒక నాటకం తయారైన తర్వాత ఒక స్క్రూటినైజింగ్ కమిటీ ఉంది. ఆ నాటకం తయారాక ఆ స్క్రూటినైజింగ్ కమిటీ ముందు ప్రదర్శిస్తారు వాళ్ళు. ఆ నాటకం తయారు కావడానికి 25,000, 30,000, 40,000, 50,000, ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. ఖర్చు పెట్టుకుని వాళ్ళ ముందు ప్రదర్శిస్తారు. అది ఓకే అనుకుంటే వాళ్ళు వెంటనే ఓకే అని ఒక కాగితం రాసి ఇచ్చేస్తారు. దానికి రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేస్తారు. వీళ్ళకి ₹1,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని. సో ఈ నోటీస్ అన్ని సభలకి పంపిస్తారు. సో ప్రతి సభ వాళ్ళు వీళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఓ డేట్ ఇచ్చుకొని ఆ డేట్ చూసుకొని ఆ డేట్లో మా సభలో మా ప్రేక్షకులకి ఆ నాటకం ప్రదర్శిస్తారు. చక్కగా వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేస్తారు, పంపిస్తారు. ఇలాగా ఒక నాటకం, ఒక చక్కటి నాటకం తయారైన ప్రతి ఒక్కడు మినిమం మెడ్రాసులో, చెన్నై రాష్ట్రంలో 100 ప్రదర్శనలు ఇస్తారు. ఒక 100 ప్రదర్శనలు వస్తుంది. మరి ప్రదర్శకుడికి ఎంత అదృష్టం అది. ప్రదర్శనలు ఎన్నిస్తే అంత సంతోషం ఆర్టిస్ట్కి. కనుక అన్ని ప్రదర్శనలు. మళ్ళీ అలాంటిది ఇక్కడ లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే టిక్కెట్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు సభ అంటే సభ్యులు అవుతారు. ఆ సభ్యులు నెల లేకపోతే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో వాళ్ళ సభ్యత్వాలు కడుతూ ఉంటారు. ఇది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కొన్ని సీట్లు ఉంటాయి, 100, 200, 300. ఆ సీట్లకి టికెట్లు అమ్ముతారు. ఆ టికెట్లు కొన్ని రేజీ మోహన్ అని, ఎస్వి శేఖర్ అని అలాంటి వాళ్ళ నాటకాలకి ₹1,000 టికెట్లు కూడా దొరక్క వెనక్కి వెళ్ళిపోయే స్థితి తమిళనాడులో. ఆ తర్వాత కర్ణాటకలో ప్రతిరోజు నాటకం జరుగుతూనే ఉంటుంది. రంగశంకర అని, గుబ్బి వీరన్న కళ్యాణ మండపం, కళామండపం అని ఒక టౌన్ హాల్ ఉన్నాయి 3 చోట్ల. ప్రతిరోజు బెంగళూరులో నాటకాలు జరుగుతూనే ఉంటాయి. ఆ నాటకాలు టిక్కెట్లు కొనుక్కొని చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. టిక్కెట్లు కొనుక్కొని చూస్తూ ఉంటారు. ఇక మహారాష్ట్రలో హిందీ నాటకాలు, మరాఠీ నాటకాలు చాలా, మరాఠీ ఇంకా ఎక్కువ. చాలామంది ఆర్టిస్టులు, మన హిందీ ఆర్టిస్టులు రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే. రెగ్యులర్గా వేస్తూనే ఉంటారు, టికెట్లు కొని చూస్తూనే ఉంటారు. మీరు చెప్పినట్టుగా మన చుట్టూ ఒక కర్ణాటక, ఒక చెన్నై, ఒక మహారాష్ట్ర ఇవన్నీ. కానీ తెలుగు ప్రేక్షకుడు మాత్రం టికెట్ అంటే దూరంగా ఉంటాడు. టికెట్ లేదు, ఫ్రీగానే చూడండి అంటే పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఏమిటో మరి ఆ దౌర్భాగ్యం. అందుకని నేను ఎంతోమంది ప్రేక్షకుల్ని, సభ్యుల్ని పోగు చేసుకుందామని మొట్టమొదట కనీసం 5 నెలలు నేను పోరాడాను. ఆఫీసెస్కి, ఇన్స్టిట్యూట్స్కి, వీళ్ళందరికీ వెళ్ళి అక్కడి చోటుకి వెళ్ళి మొత్తానికి 400 మంది సభ్యులను పోగు చేయగలిగాను. ఓకే, సంవత్సరం అవగానే 2వ సంవత్సరం వాళ్ళందరికీ ఫోన్లు చేసి నాయన రెన్యూల్ చేసుకోండి అని అడిగాను. 200 మాత్రమే అయ్యారు. 200 మంది మిస్ అయిపోయారు. నేను ఎక్కడ తిరగను. అప్పటికి వీలైనప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఖాళీగా 2 రోజులు 3 రోజులు ఖాళీ ఉంటే గుంటూరు వెళ్ళిపోవడం, అట్లాగే ఒక 2-3 చోట్ల 4-5 చోట్ల ప్లాన్ చేసుకోవడం, వెళ్ళడం, ఇవన్నీ చేశారు. ఇక ఆ తర్వాత కుదరలా. 200 మంది అయ్యారు అంటే లాస్తో నడుస్తుంది. ఆ తర్వాత నిదానంగా ఏమయ్యారంటే 150 మంది ఆ రకంగా అయ్యారు. అందులో నా అదృష్టం ఏంటంటే కేవలం వైద్యులు 70-80 మంది ఉన్నారు. ఓకే, రైట్.
మంచి మంచి డాక్టర్లు, మంచి మంచి యాక్టర్లు ఉన్నారు గుంటూరులో. అది ఒక అదృష్టం అనమాట. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, గుంటూరు మెడికల్ అసోసియేషన్లో 70-80 మంది వైద్యులే, మిగతా ఇంకొక 60-70 మంది వేరే వాళ్ళు వీళ్ళు నాటకం అంటే. సో నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నాయన సభ్యులుగా చేరండి. అది కూడా పెద్ద ఖర్చు ఏం కాదు, 100 రూపాయలు, 50 రూపాయలు, 25 రూపాయలు, 3 రకాలు పెట్టాను. ఓకే. అయితే ప్రతి నెల చూడడం డబ్బులు పెట్టి కష్టం కనుక సంవత్సరానికి కట్టమంటున్నాను. 25 రూపాయలు అంటే 12 25 300, 12 50 600, 1200. అయితే ఈ 1200కి మాత్రం ఏం చేశానంటే జంటగా రండి, ఫ్యామిలీతో రండి, పిల్లలతో కూడా తీసుకురండి, ఇద్దరికి అది పెట్టాను. 2500 చేశాను. ఎందుకంటే నడపాలి కదా. అవునండి, ఇప్పుడు నడపాలి. ఎంతోమంది ప్రదర్శకులకే నేను 25,000 రూపాయలు మినిమం వాళ్ళకి ఇవ్వాలి. ప్రదర్శన వేయడానికి వచ్చిన వాళ్ళు ఆ ఊరు నుంచి వస్తారు, వాళ్ళకి ఛార్జీలు అవుతాయి, లేడీ ఆర్టిస్టుల ఖర్చులు అవుతాయి, మేకప్లకి, రిహార్సల్స్కి, ఇవన్నీ ఖర్చులు అవుతాయి. వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాను. అట్లాగే థియేటర్కి ఒక 14,000-15,000 16,000 అవుతాయి. ఇంకా ప్రింటింగు, పోస్టేజీ ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి వసతి, ఇవన్నీ కలిపి దాదాపు 60,000-70,000 అవుతాయి నాకు ప్రతి నెల. కానీ సభ్యుల పరంగా చూస్తే అంత రావట్లేదే. ఎందుకంటే సభ్యులు ఎందుకంటారంటే టికెట్ కొని చూడడం అనేది అలవాటు లేదు కనుక, కనీసం సభ్యత్వాలను పెడితే అన్నా కనీసం మేము డబ్బు పెట్టాము చూస్తున్నాం అనే సంతృప్తి వాళ్ళకి కలగాలంటే రావట్లేదే. అది కూడా తక్కువైంది. కాకపోతే అదృష్టవశాత్తు ఏంటంటే ఒకళ్ళిద్దరు దాతల పాపం, ఆ క్రేన్ ఒక్కపడి వాళ్ళు ప్రతి నెల ఒక 25,000 ఇస్తున్నారు. ఇంకొక ఆయన బాలచంద్ర గారని సంస్కృతి, ఆయన ఒక 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా కొంచెం అది వరకు ఏంటంటే బాగా కొంచెం ఎక్కువ జేబులో పడి ఇప్పుడు కొద్దిగా తక్కువ పడుతున్నాయి. ఏదైనా పడ్డం మాత్రం కామనే. కానీ అది కాదు, అది లెక్కలోకి రాదు. ఎందుకంటే ఆ మానసిక సంతృప్తి ముందు అది ఎన్ని వందలైనా ఎన్ని వేలైనా సరే అనిపించదు, బాధ అనిపించదు. అట్లాగే నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీ, ఆ మ్యాటర్ని ఇంకో తర్వాత అడుగుతావేమో తెలియదు, మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ ఎవరు ఏమిటి నువ్వు నాటకాలకు ఖర్చు పెడుతున్నావు, నాటకాలకు వృధా చేస్తున్నావు అని ఈ రోజు అనలేదు. అది నా అదృష్టం. ఆయనకి ఇష్టం, అందుకని ఆ ఇష్టమైన పని చేసుకుంటాడు. ఇంకా మా అబ్బాయి సహాయం చేస్తాడు. ఈ సభకి ఆ ప్రింటింగ్లు, పోస్టేజీలు ఇవన్నీ ఆ రోజు ఉండడం, అంతకుముందు రోజు ఫ్లెక్సీలు అవి ప్రింట్ చేయించడం, ఫ్లెక్సీలు కట్టించడం, వాళ్ళకి జ్ఞాపికలు అవి తయారు చేయించడం, ఇవన్నీ మా అబ్బాయి హెల్ప్ చేస్తాడు. కనుక ఆ 2 days పాప మాత్రం ఒక వారం రోజుల వర్క్ అనమాట తనకి. ఇవి సంతోషంగా చేస్తాడు. తన పని చేసుకుంటూనే ఈ పని కూడా సంతోషంగా చేస్తాడు. అదొక అదృష్టం. కనుక చాలామంది ఏంటంటే ఏమిట్రా నాటకాలు ఏమిటి, ఈ నాటకాలు ఏమిటి, పాడు నాటకాలు అనుకుంటారు. అలా అనుకోరు. ఇంకా అసలు మొట్టమొదటి విషయం ఒకటి చెబుతాను. చాలామంది కళాకారుల ఇళ్లలో ఎందుకురా నాటకాలు కూటిగా గుడ్డగా, వద్దురా ఏదైనా పని చేసుకోండిరా అని తిడుతుంటారు. కానీ నేను ఒక 2 నెలలు నాటకం అయిపోతే దున్నపోతా అడ్డగాడిదే రోడ్ల మీద తిరుగుతూ కాలం అంతా వృధా చేస్తున్నారు. ఏంట్రా సినిమాలు చూడడం, కప్పాలు కొట్టడం, స్నేహితులతో, చిచి మంచి నాటకం చూసుకుని హాయిగా రిహార్సల్ చేసుకోవచ్చు కదరా గాడిదే అని తిట్టేవాడు మా నాన్న. నాకు రివర్స్ అనమాట. ఆయనకి ఎంతో ఇష్టం. అంటే అదొక మంచి ఏమంటే నాటకం నటించడం అనేది నేర్చుకోవడం అనేది ఒక మంచిది అని ఆయన అభిప్రాయం అండి. ఎందుకంటే ఆయన కూడా స్వతహాగా ఆర్టిస్టే కనుక అలా ఉండేది. నాకు ఒక నెల 2 నెలలు నాటకం వేయకపోతే నన్ను తిట్టేవాడు. ఆయన మామూలుగా తిట్టేవాడు కాదు, భయంకరంగా తిట్టేవాడు. అందరిళ్లలో వేస్తే తిడుతునేవాడు, నేను వేయకపోతే తిట్టేవాడు. అదొక అదృష్టం నాకు. కనుక నాటకం అంటే అంత మమకారం, అంత అభిమానం. అప్పటి నుంచి ఏంటంటే నాకు ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు లేరు, నా అభిరుచికి అడ్డం పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. అది ఒక అదృష్టం అన్నమాట. అయితే దీనివల్ల నేను పాడైపోయింది లేదు. దీనివల్ల ఎంతో లాభపడ్డానే కానీ దానివల్ల ఇవాళ ఈ యాసలో మాట్లాడుతున్నాను, ఆ యాసలో మాట్లాడుతున్నాను, ఆ యాసలో మాట్లాడుతున్నాను, ఈ క్యారెక్టర్ ఇస్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, ఈ రకరకాలుగా మాడ్యులేట్ చేస్తున్నాను, ఒక విభిన్నంగా డైలాగుని విరిచి చెప్తుంటాను అని ఈ విధంగా పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ రంగస్థలం తల్లే. అది దాని మీద ప్రాక్టీస్. చిన్నపిల్లలతో కూడా నాటకం వేయించాలంటే 100 రిహార్సల్స్ చేసేవాళ్ళు. 100 రిహార్సల్స్ వాళ్ళని ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టేవాడిని కాదు. స్కూల్ రావడానికి ముందు, స్కూల్ అయిపోయిన తర్వాత రిహార్సల్స్ చేపిస్తూనే ఉండేవాడిని అనమాట. ఆ తర్వాత స్టేజ్ ఎక్కాలి. పిల్లలకు కూడా చాలామంది టీచర్స్ వెనకాలండి ఎంటర్ అయ్యేవాడిని లోపలికి వస్తుంటారు, బయటికి రావాల్సిన వాడిని బయటికి లాగుతుంటారు. ఎందుకంటే పిల్లలకు తెలియదు. కానీ నేను అలా కాదు.
ముందుకు వెళ్ళి కూర్చుంటాను అంతే. వాళ్ళ పాటికి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే 100 రిహార్సల్స్ చేశారే, జీర్ణించుకుపోయింది ఉంటుంది. వాళ్ళకి. అది ముఖ్యం. సో ఆ రిహార్సల్స్ అనేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కానీ మన దురదృష్టవశాత్తు ఇవాళ మనకి సినిమాల్లో అంత ప్రాక్టీస్ లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.